పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. పోస్ట్ మార్టం జరుగుతున్న మార్చురీ వద్దకు వెళ్లారు. పోస్ట్ మార్టం ప్రక్రియను తాను పరిశీలిస్తానంటూ డిమాండ్ చేశారు. అయితే అందుకు పోలీసులు అనుమతించలేదు. తాను లాయర్గా ఇక్కడికి వచ్చానని, పోస్ట్ మార్టం పరిశీలిస్తానని అన్నారు. అయినా పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కేఏ పాల్ రాకతో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు కేఏ పాల్. ఆయనను చంపేసి యాక్సిడెంట్ గా సృష్టిస్తున్నారనే అనుమానం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను రాజమండ్రి వస్తే రచ్చరచ్చ అవుతుందని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అన్నట్లుగానే చివరకు రాజమండ్రి వచ్చారు. విచారణ సక్రమంగా జరగకపోతే సీబీఐకు కేసు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. కొనేది అదాని ఆపైనా లేదా 5 ఆర్మీ తీసుకొచ్చి అలాంటి ఓకే ఐఎమ్ లాయర్ ఐ హావ్ ఎవ్రీ రైట్ టు గో ఇన్ ఐ జస్ట్ ఆర్గ్యూడ్ కేమ్ యాజ్ ఎ లాయర్ ఐ కేమ్ అట్ దేర్ ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు ఊరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్ స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరావిడి అనిత డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. పోస్ట్ మార్టం జరుగుతున్న మార్చురీ వద్దకు వెళ్లారు. పోస్ట్ మార్టం ప్రక్రియను తాను పరిశీలిస్తానంటూ డిమాండ్ చేశారు. అయితే అందుకు పోలీసులు అనుమతించలేదు. తాను లాయర్గా ఇక్కడికి వచ్చానని, పోస్ట్ మార్టం పరిశీలిస్తానని అన్నారు. అయినా పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహనా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు కేఏ పాల్ కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే క్రైస్తవులు, అదేవిధంగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఆయన ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసు వలయాన్ని దాటుకుని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మార్చురీ వద్ద ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ ఏదైతే పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా దాదాపు 2 గంటల నుంచి కొనసాగుతుంది. ఈ క్రమంలో కేఏ పాల్ అయితే తాను మార్చురీ బయట నుంచి లోపలికి వెళ్తానని చెప్పి కూడా ఏదైతే చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించి ఉన్నారు. వారందరూ కూడా అనుమతి లేదని చెప్పి కూడా నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన నాయకులంతా కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్, అదేవిధంగా ఇతర క్రైస్తవ పెద్దలు, వివిధ పార్టీల వైఎస్ఆర్సీపీ, టీడీపీ అన్ని పార్టీలకు సంబంధించిన క్రైస్తవ సంఘాల అధ్యక్షులు, క్రైస్తవ పెద్దలు పెద్ద సంఖ్యలో ఇక్కడ మార్చురీ వద్దకు చేరుకున్నారు. వారందరూ కూడా బయటే ఉన్నారు. అయితే కేఏ పాల్ మాత్రం తాను లోపలికి వెళ్లి పరిశీలిస్తాను, ఎందుకంటే నిన్న నుంచి తాను అనేక సార్లు ఈ కేసు మీద వీడియోలు రిలీజ్ చేస్తూ మాట్లాడాను కాబట్టి ఖచ్చితంగా తాను లోపలికి వెళ్లి పరిశీలిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఇటు పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పి కూడా సున్నితంగా నిరాకరించారు. ఈ క్రమంలో కేఏ పాల్ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే దీన్ని సిబిఐ కూడా అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏదైతే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఆయన మృతదేహాన్ని ఇక్కడి నుంచి నేరుగా ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వాసి వద్ద చిన్న స్వల్పంగా వివాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే క్రైస్తవ సంఘాల పెద్దలంతా కూడా ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం
మృతదేహాన్ని పంపిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం మీద ఒకవైపు పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది, ఒకవైపు భారీ సంఖ్యలో క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల పాస్టర్లంతా కూడా తమ అభ్యంతరాలు, తన ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితిలో పోస్ట్ మార్టం అధికారులకు పూర్తి చేయడం జరిగింది. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం ప్రస్తుతం మృతదేహాన్ని ఏదైతే నేరుగా హైదరాబాద్ కూడా తరలించబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలను కూడా అత్యంత సంచలనమైన ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించి ఖచ్చితంగా దీన్ని నిష్పాక్షికంగా విచారణ చేయాలని చెప్పి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి, ఇతర మంత్రులు కూడా దీనిపై ప్రకటన చేశారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇది పోలీసులు చెప్తున్న ప్రకారం ఇటు పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదం కాదు. ఎందుకంటే హత్య జరిగినట్లుగా తమకు పూర్తిగా అక్కడ అంటే గతం నుంచి కూడా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గతంలో ఇతర మతాల వారితో మాట్లాడిన సమయంలో ఆయనపై వచ్చిన ఏదైతే ఈ దీనికి సంబంధించిన రెచ్చగొట్టే ప్రకటనలు కావచ్చు, ఆయన అంతం చేస్తానని చెప్పి కూడా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి బుల్లెట్ పోయి ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రమంలో ఎవరన్నా వెంబడించి ఆయన్ని హత్య చేశారా? ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశంలో కూడా ఆయన కింద పడి ఉంటే ఆయన పైన బుల్లెట్ పడి ఉంది. అదేవిధంగా బుల్లెట్ సైలెన్సర్ కూడా రక్త మరుగులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్ శాఖ నిన్న నుంచి కూడా ఈ అధికారులకి పోస్ట్ మార్టం అయితే పూర్తి చేయగలిగారు. పోస్ట్ మార్టం తర్వాత ప్రస్తుతం ఈ నివేదిక అయితే అత్యంత సంచలనమైన కేసు కావడంతో ఈ నివేదికను నేరుగా విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించబోతున్నారు. ఈ మొత్తం మీద ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ కూడా క్రైస్తవ సంఘాలు అయితే పూర్తిగా తమ వాదన అయితే వినిపిస్తున్నారు. ఇది ఒక్క సంఘటనే కాదు, రాష్ట్రంలో క్రైస్తవులు మణిపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా క్రైస్తవులు దూరంగా అభద్రతా భావంలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, తరచూ తమను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు 3-4 వేల మంది క్రైస్తవులు కానీ, క్రైస్తవ పెద్దలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నారు. మాచిరి వద్ద గోడలపైన, బిల్డింగ్ల పైన ఈ మృతదేహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే న్యాయం కావాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు కావచ్చు, కొన్ని చర్చలు కావచ్చు, ఇలాంటి ఘటనలకు కూడా తమను టార్గెట్ చేస్తారని చెప్పి కూడా క్రైస్తవులు ఇక్కడ బాబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తీవ్ర ఆగ్రహ ఆవేశాల మధ్య పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. మరి కొద్దిసేపట్లోనే పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు ప్రత్యేక అంబులెన్స్ లో కూడా తరలించబోతున్నారు. ఇటు కేఏ పాల్ కూడా ఇక్కడే ఉండి వీరితో కూడా తమ వాదన వినిపిస్తున్నారు. మరి కేఏ పాల్ మరి కొద్దిసేపట్లోనే మీడియాతో మాట్లాడతారు. ఇప్పటికైనా చెప్పడం జరిగింది, దీని కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఇక్కడి నుంచి మృతదేహాన్ని నేరుగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ కూడా తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెహనా. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సైడ్